సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా? భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది, జగనన్నని ఎంటర్ కానివ్వదంట. అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వను అని చెప్పడానికి? ఆవిడ బీజేపీ వ్యక్తి అంట. అమ్మ, మరి మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగనన్న వెళ్ళారు, అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి? అలాగే తీసుకుంటే జగనన్న అంటే 10,000 మందితో ర్యాలీ తీస్తారనేసి ఈ నోటీసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది. దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? ఇవన్నీ నిజాలే కదా. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల వ్యక్తులకు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా? ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు అంటే, జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చ జరుగుతుంది, వీళ్ళ బండారం బయటపడిపోతుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎందుకు? బీజేపీ వాళ్ళు అయితేనేం, తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనేం, టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేయించారా? అలాగే తీసుకుంటే డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిక్లరేషన్ అనేది జగనన్న ఇప్పటికీ 10-11 సార్లు పైగా వెళ్ళారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చిందంట. అసలు అక్కడ టీటీడీ నిబంధనలు ఉంటుందా, టీడీపీ నిబంధనలు ఉంటుందా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది టీడీపీ తాలూకా నిబంధనలే అక్కడ ఉంటాయేమో అనేసి. ఎందుకంటే ఎన్నాళ్ళు లేని డిక్లరేషన్ అనేది ఇప్పుడు ఎందుకు కొత్తగా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు? గత 3 నెలలుగా చూపించండి మీ రికార్డు, ఎంతమందితో డిక్లరేషన్ మీద సైన్ చేయించారు? అలాగే తీసుకుంటే ఈ డిక్లరేషన్ అనేది మరి ఎంతమంది సినిమా యాక్టర్స్ వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, హీరోలు హీరోయిన్లు ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళు ఎవరితోనైనా చేపించారా మీరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందా ఈ నిబంధన? ఇంకో విషయం తెలుసా? ఈ డిక్లరేషన్ అనే నిబంధన నోటీస్ బోర్డు, జగనన్న అక్కడికి వెళ్తారు, తిరుపతి సందర్శిస్తారు అంటే ఒక నోటీస్ బోర్డు పెట్టారు. మళ్ళీ జగనన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా వెళ్ళట్లేదని చెప్పిన వెంటనే నోటీస్ బోర్డు తీసేశారు. అంటే ప్రపంచంలో ఎవరు సందర్శించినా వీళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శిస్తేనా వీళ్ళకి డిక్లరేషన్ కావాలి. అక్కడే ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఘోరంగా జగనన్నని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా, హోమ్ మినిస్టర్ అయిన అనిత గారైనా, అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఏ విధంగా జగనన్న పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చాలా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి ఉన్న వ్యక్తిగా చెప్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటేనా, స్వామి పిలిస్తేనా మనం వెళ్ళగలమని మనందరం బలంగా నమ్ముతాం స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలాంటిది జగనన్నకి ఎంత అదృష్టం వెంకటేశ్వర స్వామి ఇచ్చారంటే ఆ కుటుంబానికి 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. జగనన్నకు కానీ, తండ్రి అయిన వైఎస్ఆర్ గారు కానీ ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు కాబట్టే ఆ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం లేకుండా 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఇస్తారా వెంకటేశ్వర స్వామి? మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి ఉంది అని.
అలాగే వెంకటేశ్వర స్వామి కృప కుటుంబం మీద ఎంత ఉంది, వాళ్ళతో పట్టు వస్త్రాలు పెట్టించుకున్నారు అని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మనందరం చూసాం. అలాగే అనిత గారు మాట్లాడితే భారతమ్మ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, భారతమ్మ వద్దన్నారంట, జగనన్నకి అందుకు వెళ్ళలేదంట. అమ్మ మీకు నోరుకి ఒక హద్దు అదుపు ఏమి ఉండదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమేనా? జగనన్నకి భారతమ్మకి మ్యారేజ్ అయ్యాకే 10-11 సార్లు పైగా జగనన్న తిరుపతి దర్శనానికి వెళ్ళారు. ఆ విషయం మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆవిడ ఎంత దిగజారుడి మాటలు అనిత గారు మాట్లాడతారు అంటే, ఆ తల్లికి చెల్లికి అయినట్టుగా అంటూ, అంటే వ్యక్తిగతంగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ భగవంతుడు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఆ విషయం మర్చిపోవద్దు. కాబట్టి తప్పుడు మాటలు మీరు మాట్లాడకండి. అసలు భారతమ్మ ఎంత భక్తిభావంతో ఉన్న వ్యక్తి అంటే, తన ఇంటి పక్కే ఒక గోశాలని ఏర్పాటు చేసి ఆ గోవుల సంరక్షణ భారతమ్మ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అంతగా ఆవిడికి దేవుడన్నా, అలాగే ఒక గోవులు, ఇలాంటి గోవుల్ని మనము దేవుళ్ళుగా పూజిస్తాము, వాటి మీద ఎంత భక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి భారతమ్మని ఎందుకు ఈ ఇష్యూలోకి లాగుతూ ఉన్నారు? ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో దేవుడితో కఠినమైనగా శిక్షించబడతారని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మొత్తం ఈ ఇష్యూలో తీసుకుంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు. దాన్ని తప్పు అనేసి అర్థమైపోయింది. అతను అబద్ధం ఆడాడు, ప్రజలకు కూడా అర్థం చేసుకుంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని చాలా గట్టిగా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి తప్పుకు దొరికిపోయాను అని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయి దాన్ని డైవర్ట్ చేయడానికి, తిరుపతి లడ్డూల్లో కల్తీ జరిగింది అనే విషయాన్ని ఇతను ఒక అబద్ధం చెప్పాడు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు డిక్లరేషన్ అంటూ కొత్త డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు. ముందు నుంచి కూడా మనం తీసుకుంటే ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే డైవర్షన్ పాలిటిక్స్ని ఎందుకు తీసుకొచ్చారు? మనం ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం 4 నెలలు కావస్తూ ఉన్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారంకి వెళ్తూ ఉంటే ప్రజలందరూ ఇది ముంచే ప్రభుత్వం అంటూ ప్రజల నుంచి చీకొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే విజయవాడలో వరదల్లో, విజయవాడ మునిగిపోయినప్పుడు వరదల మేనేజ్మెంట్లో చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ గవర్నమెంట్ మేనేజ్ చేయలేక ఫ్లాప్ అయింది సరికదా, వరదల తరువాత వాళ్ళకి ఇచ్చే నిర్వాసితులకి ఇచ్చే ఆహారము ఇలాంటి వాటిలో కూడా సరిగ్గా అందివ్వకుండా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అలాగే గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో తీసుకున్న ప్రభుత్వం ఆ అమ్మాయిలకి రక్షణ కల్పించలేని పరిస్థితి. ఈ 4 నెలల్లో ఆడపిల్లల మీద రోజుకొక అత్యాచారం లేదా రోజుకొక హత్య జరుగుతున్న పరిస్థితి. అలాగే స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి అన్ని రకాలుగా ప్రాసెస్ చేస్తూ మనం చూసాం, 4,000 మంది కార్మికులు ఉద్యోగాలు తీసేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి తిరుమల పవిత్రత మీదే ఒక మచ్చ వేశారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకొక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ అంటే నిజంగా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు కావాల్సింది చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం మానేసి ఎంతసేపు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏర్పాటు చేస్తూ ప్రతి దానికి కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వ యంత్రాంగం మీద అబాండాలు వేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే అనిత గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎప్పటికైనా అబద్ధాలు కట్టి పెట్టండి. మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీనికి సిబిఐ విచారణ కోరాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు చూశారు, మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానికి ఇంప్లీడ్ పిటిషన్ వేసేనే దీని మీద సిబిఐ విచారణ జరగాలి లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరగాలి అని కోరాల్సిన అవసరం ఉంది. మీలో నిజాయితీ ఉంటే కోరుతారు. ఇన్ని రోజులు కోరట్లేదు అంటే మీరు చెప్తుంది అబద్ధం అని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకైనా కూటమి నాయకులకైనా మేము కోరేది ఏంటంటే దేవుడితో రాజకీయాలు చేయకండి. దయించి దేవుడితో రాజకీయాలు చేయకండి. రాష్ట్ర ప్రజలను చక్కగా పరిపాలించడానికి ట్రై చేయండి. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే
ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీకు తగిన పనిష్మెంట్ ఇస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.